నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ శనగలతో ఈ కర్రీ అయితే మనకి చపాతీ, పుల్కా, బటర్ నాన్స్లోకి సూపర్ కాంబినేషన్ అండి. అలాగే మనకి తాలింపు రైస్లు ఏమన్నా ఉంటాయి కదా, అంటే బగారా రైస్, అలాగే ప్లెయిన్ బిర్యానీ, ఇటువంటివి వైట్ రైస్ కాంబినేషన్తో కన్నా మిగిలిన వాటితోనే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. పాలకూర, నాటు శనగలు ఉంటే చాలు, ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సూపర్ కాంబినేషన్, మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా, మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మీ సొంతమవుతాయి. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి కదా, అలాగే శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, తక్కువ టైంలో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ పాలకూర అలాగే శనగలతో కర్రీ కోసం అండి. నేనైతే ఇక్కడ పాలకూర ఒక కట్ట తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టినాను. ఇప్పుడు ఇంకొకసారి కడిగి కొంచెం వేడి నీళ్ళలో ఉడికించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే శనగలు 5-6 గంటల పాటు నానబెట్టుకున్నాను. నేనైతే నైట్ పడుకోబోయేటప్పుడు నానబెట్టుకున్నానండి. కడిగి 2 సార్లు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నాను. ఇక్కడైతే కొంచెంగా నేను సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ రానిస్తున్నాను. మూత పెట్టేస్తాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను నేను. ఇక్కడ చూసారు కదా, పాలకూర అంతా క్లీన్ చేసి పెట్టుకొని 1 కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. రెండు నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను మూత పెట్టి. ఇక్కడ చూడండి, 2-3 నిమిషాల తర్వాత పాలకూరని పక్కకు తీసుకున్నాను. ఈ వేడి నీళ్ళల్లోంచి మొత్తం కూడా చన్నీళ్ళల్లోకి వేసుకుంటున్నాను. ఈ వాటర్ పడేయవలసిన అవసరం లేదండి, మనం గ్రేవీ కోసం ఇదే వాటర్ని వాడుకోవచ్చు. పాలకూర కాబట్టి ఇందులో పోషకాలన్నీ ఈ నీళ్ళలోనే ఉంటాయి. ఇక్కడైతే ఆకులన్నీ నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి గ్రైండ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే అది కూడా మీరు ఇందులోనే వేసుకోవచ్చు. నేను ఇప్పటికప్పుడే దంచుకున్నాను రోట్లో, కాబట్టి అల్లం వెల్లుల్లి ఇందులోకి వేయలేదు. పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోకి, అలాగే ఎండుమిరపకాయలు కూడా. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం సాఫ్ట్ కలర్ పోయి కలర్ మారేలాగా రావాలండి. మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను 2 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా కొద్దిగా కలర్ మారేటప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇందులోకి వేసుకున్నాను. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి టమాటో వేస్తున్నాను. టమాటాతో పాటుగానే పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. పసుపు కొద్దిగా, ఉప్పు అయితే ఆల్రెడీ నేను శనగల్లో వేసేసుకున్నానండి, ఇక్కడ ఎక్కువ కూడా పట్టదు. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పుని ఇందులోకి వేసుకున్నాను, మెత్తటి ఉప్పుని. టమాటో కూడా త్వరగా మెత్తబడిపోతుంది ఇలా టమాటోల్లో వేసి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసాను. దీంతో పాటుగా కారం, మనం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసే వేసుకుంటున్నాను, కానీ కారం అయితే కంపల్సరీ కదా. ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు కారంతో కాదు పచ్చిమిరపకాయలతో కావాలి అనుకుంటే పాలకూరతో పాటు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా మిక్సీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. టమాటో మెత్తగా అయ్యే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత తీస్తున్నాను. 2-3 నిమిషాల తర్వాత టమాటో చూడండి మెత్తగా అయిపోయింది. ఇందులోకి వేయాల్సిన మసాలాలు అలాగే కారం మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇందులోకి
గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమం వేసుకుంటున్నాను. ఇందులోకి కొన్ని వాటర్ కూడా కలిపేస్తున్నాను. 1 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను. ఒకసారి అయితే ఒక పొంగు రానిస్తున్నానండి. ఇలా గ్రేవీ అంతా ఉడుకుతున్నప్పుడు శనగలు కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉంచుతున్నాను. నాకైతే నేను ఇందులోకి వేసిన సాల్ట్ అయితే సరిపోతుందండి. టమాటోతో పాటు వేసాను కదా, ఆల్రెడీ శనగల్లో కూడా ఉంది కాబట్టి గ్రేవీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మూత తీస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. గ్రేవీ కూడా చక్కగా వచ్చేసింది. ఇలా ఉంటే చాలు. చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ కాంబినేషన్లోకి బాగుంటుంది. బగారా రైస్ అలాగే ప్లెయిన్ పులావ్లోకి కూడా సూపర్ అనమాట. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ సర్వ్ చేసుకోండి, ఇంకా సూపర్. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, పాలకూర అలాగే శనగలతో కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.